వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. జలధార పథకం శంకుస్థాపన చేసిన రెండవ ఏపీ సీఎం. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. అమరజీవి జలధార పథకం శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మహబూబాబాద్ జిల్లా సిరూల్ మండల చింతపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు నంబర్లు గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ బిశంకర్ నాయక్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమ్యశ్రీ, గ్రామ పెద్దలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సౌరభౌమం మరియు ఏకాభివృద్ధిని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణ చేస్తున్నాను. చింతపల్లి గ్రామ పంచాయతీకి వార్డు సభ్యుడిగా నేను ఎన్నికైనాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అయ్యప్ప స్వాములు ఇలా చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. అయ్యప్ప మాల విరమణ తర్వాత కొంతమంది భక్తులు ప్రవర్తించిన తీరుపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. కేరళలోని శబరిమల నుంచి తిరిగి వస్తూ అయ్యప్ప మాల కండువాలను తమిళనాడులోని పంబన్ బ్రిడ్జి పై నుంచి సముద్రంలో పడేశారు. అది పర్యావరణ పరంగా సెన్సిటివ్ ఏరియా అని, మత్స్యకారులకు ఇబ్బంది అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. బాధ్యతగా ఉండాలని సూచిస్తున్నారు. ఆ వీడియోలో బస్సు నంబర్ ఆధారంగా వాళ్ళు ఏపీ భక్తులుగా తెలుస్తోంది. దారుణం వెలుగులోకి వచ్చిన న్యూస్. గర్భం దాల్చిన 8వ తరగతి బాలిక. కడప జిల్లా నివాస్ న్యూస్. కడప పులివెందుల వేంపల్లిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఆడ శిశువుకు జన్మనిచ్చిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యులు గర్భం దాల్చిన విషయాన్ని గోప్యంగా ఉంచగా గురువారం పొరిటి నొప్పులు రావడంతో ఇంటి వద్దే ప్రసవానికి ప్రయత్నించారు. పరిస్థితి విషమం అవడంతో బాలికను పులివెందుల ప్రభుత్వ ఏరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. నేను వేంపల్లి సిడిపిఓనండి. ఇక్కడ మాకు ఒక మైనర్ బాలిక ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పులివెందులలో డెలివరీ అయిందని తెలిసింది. ఆ విషయం తెలుసుకోగానే ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగానే ఉన్నారు. అయితే ఇది ఏ విధంగా జరిగిందనేది మాత్రం పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళు 1 మంత్ కిందట వేంపల్లికి వచ్చినారని తెలిసినారు. సో ఈ విషయాన్ని కూడా మేము మా పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఏవి తెలియదండి. ఆ అమ్మాయి వాళ్ళ అవ్వగారితో మాత్రమే వేంపల్లిలో ఉన్నట్టు మాకు సమాచారం అందింది. అది తెలుసుకునే లోపే అక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని కూడా తెలిసింది సమాచారం. జాతీయ పురస్కారాలకు దరఖాస్తు ఆహ్వానం. తెలుగు వెలుగు సాహితీ వేదిక, జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు కాలోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు జనవరి 12, 2026 నుండి జనవరి 23, 2026న జరుగును. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ పురస్కారం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఐకాన్ పురస్కారం, స్పోర్ట్స్ ఇండియన్ ఐకాన్ పురస్కారం, యూత్ ఇండియన్ ఐకాన్ పురస్కారం, ఉమెన్ ఇండియన్ ఐకాన్ పురస్కారం, భారత స్ఫూర్తి కిరీటి పురస్కారం,
నటరాజ పురస్కారం, మహానంది పురస్కారాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర మరియు పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ ఓలూజు రాజ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్, కార్యనిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ వలభూజు మోహన్ రావు, కన్వీనర్ పొన్నెకంటి శ్రీనివాసాచారి, కోఆర్డినేటర్ డాక్టర్ వేముల తిరుపతి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈవెంట్ ఆర్గనైజర్స్, ఈవెంట్ మేనేజర్, డాన్స్ మాస్టర్లు, యాంకర్లు, సాహిత్యం, రచన, కవులు, కళాకారులు, సంగీతం, నృత్యం, భరతనాట్యం, కూచిపూడి, కోలాటం, చిత్రలేఖనం, శిల్ప నాటకం, జానపదం, మిమిక్రీ, అవధానం, విద్య, వైద్య, ఇంద్రజాలం, మూకాభివినయం, హరికథ, బొగ్గు కథ, బుర్రకథ, రంగస్థలం కళాకారులు, వాస్తు జ్యోతిష్యం, భక్తి పురోహితం, యోగా, క్రీడ, సామాజిక సేవ, షార్ట్ ఫిలిం, పర్యావరణ పరిరక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డోలక్, హార్మోనియం, భజన, కళ, వ్యవసాయం, కరాటే, మ్యూజిక్, టీవీ, నాటక కళాకారులు, వాయిద్య కళాకారులు, యువజన మహిళా సంఘాలు, ఉపాధ్యాయులు, ఉద్యోగ విద్యార్థులు, గ్రామీణ అభివృద్ధి వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రతిభావంతులైన వారు పురస్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు. దరఖాస్తులు పంపించటకు చివరి తేదీ 31 డిసెంబర్ 2025 లోపు పంపించవలను. పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం జనవరి 25, 2026 రోజున వరంగల్లో జరుగును. పూర్తి వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించగలరు. 9100174351 మరియు ఒక నంబర్ 9494400158. ఇట్లు పురస్కారాల నిర్వహణ కమిటీ.